Praise the Lord. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 108వ అధ్యాయం 4వ వచనం. Psalms 108 and verse 4. యెహోవా, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘములంతా ఎత్తుగానున్నది. For thy mercy is great above the heavens, and thy truth reacheth unto the clouds. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయాన్ని దేవుడు మనకి ఇచ్చినారు. దేవుని స్తుతించి ఆరాధించి ఈ దినాన్ని ప్రారంభిద్దాం. మంచిది పిల్లరా, ఇక్కడ కీర్తనకారుడైనటువంటి దావీదు పాడుకున్నటువంటి పాట అంటున్నాడు, యెహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది. దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క సన్నిధి ఇప్పుడు కూడా మారనిది. ఆయన నిన్న నేడు ఒకే రీతి ఉండేటువంటి దేవుడు. జీవితంలో ప్రతి పరిస్థితుల్లో దేవుడు మార్పు లేనివాడు, నమ్మకమైన వాడు, కృపగలవాడు. పిల్లరా, ఈ మాటలు వింటే మనకెంతో ధైర్యాన్ని ఇస్తుంది. ఎందుకంటే నా దేవుడు కృపగలవాడు, నా దేవుడు మంచివాడు, నా దేవుడు నాతో ఉండేవాడు. పిల్లరా, ఈ విధముగా దేవుని యొక్క విశ్వాస్యతను జ్ఞాపకం చేసుకుని దేవుని కృపను గూర్చి మనం పాడుకుంటే ఆ పాట మన జీవితాల్ని ఎంతో ఆనందింపజేస్తుంది. మనము సంతోషంతో ఉంటాం. పరిస్థితుల మధ్యలో ఉన్న ఆ పరిస్థితులను చూసి మనం భయపడం, కానీ పరిస్థితులు మించినటువంటి దేవుని చూసి ఆనందిస్తాం. అలాంటి ఆనందం మనకు కావాలి అంటే, అలాంటి సంతోషం మనకు కావాలంటే దావీదు వలె మనం కూడా, ప్రభువా మీరెంత గొప్ప దేవుడు, ఆకాశం కంటే గొప్పది మీ ప్రేమ నా పట్ల, నా జీవితంలో ఎలాంటి గొప్ప కార్యములు మీరు చేయబోతున్నారు. అలాంటి విశ్వాసంతో మనం కూడా పాడుకుంటాం. ధైర్యంగా ప్రతిదాన్ని ఎదుర్కొని దేవునికి మహిమకరంగా జీవిస్తాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా పరిశుద్ధమైన తండ్రి, ఆకాశములు మహాకాశములు పట్టజాలటువంటి దేవా, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరొకసారి దావీదు పాడుకుంటున్న రీతిగా మేము కూడా పాడుకున్నట్లయితే మేము కూడా ధైర్యంగా సాగిపోతాం. మేము కూడా ధైర్యంతో జీవిస్తాం. ఈ ధైర్యమే మా జీవితాల్లో బలాన్ని ఇస్తుంది, శక్తినిస్తుంది. ఇది మా యొక్క సొంత బలము, సొంత జ్ఞానము కాదు, కానీ ప్రభువా మీ జ్ఞానము మీ మీద ఆనుకున్నప్పుడు ఇలాంటి బలాన్ని కలిగి ఉంటాం. ఈ బలమే మాకు సంతోషాన్ని ఇస్తుంది, సమాధానాన్ని ఇస్తుంది. ఆత్మ సంబంధముగా, శరీర సంబంధముగా మేము బలవంతులుగా ఉంటాం. ప్రభువా ఇలాంటి బలమైన వారిగా చేయండి. ఎన్నో పరిస్థితులు బట్టి బలహీనమైపోతున్నాం. ఆయా ప్రభువా వ్యాధులు బట్టి బలహీనమవుతున్నాం. ఆయా పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు బలహీనమవుతున్నాం. అయితే మీరు మాతో ఉంటారు అనే వాగ్దానాన్ని మేము నమ్మినప్పుడు ప్రభువా, దావీదు ఎలాగా ఆయా పరిస్థితులు గుండా వెళ్ళినా ఆ పరిస్థితులను బట్టి తను చింతించలేదు, కానీ ప్రతి చింతన మీ మీద వేసి ధైర్యముగా సాగిపోయినాడు నాయన. ఇలాంటి ఆత్మ ద్వారా మా అందరినీ మీరు బలపరిచి సహాయం ఇచ్చేయమని మనం మీ చేతిగా అప్పగించుకుంటున్నాం. ఇదేనా మనతో మీరు ఇట్ల కింద భద్రపరిచి ప్రతి కీడు అపాయం నుంచి తప్పించమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here we see in Psalm 108 and verse 4 reminds us of the immeasurable greatest of God's love and faithfulness. His mercy reaches beyond human understanding, extending higher than the heavens and wider than every limitation we face. In every season of life, God remains constant, trustworthy, and full of grace. Amen.